మీరు బిజినెస్ చేస్తున్నారా అయితే నేను ఒక 5 ట్రిక్స్ చెప్తాను చూడండి. అందులో అలాంటివి మీరు వింటే మీకు కొన్ని ఐడియాస్, కొత్త ఐడియాస్ కూడా రావచ్చు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీ బిజినెస్ చాలా పెరగవచ్చు. కొన్ని టిఫిన్ సెంటర్ లో ప్లేట్స్ ని చిన్నగా పెడుతున్నారు. ఎందుకనంటే దాంట్లో క్వాంటిటీ వాళ్ళు ఎక్కువ ఇస్తున్న ఫీలింగ్ రావాలని. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది తక్కువే, కానీ మనకు ప్లేట్ చిన్నగా పెట్టడం వల్ల పెద్దగా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఒకవేళ పెద్ద ప్లేట్ లో ఇడ్లీ కొన్ని పెట్టారనుకోండి, 4 ఇడ్లు పెట్టారనుకోండి, మనకి ఎంటీ ప్లేస్ ఎక్కువ కనబడి తక్కువ అనే ఫీలింగ్ కనబడుతుంది. ఇంకోటి వచ్చేసి కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా కూడా రేటు మార్చరు, కానీ క్వాంటిటీ తగ్గిస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే అది అరే ఇన్ని సంవత్సరాలైనా వీటి మార్చట్లేదు అనుకుంటాం, కానీ క్వాంటిటీ తగ్గిపోతా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి డిస్కౌంట్స్ అనే పేరు మనం వింటా ఉంటాం. డిస్కౌంట్ అనేది చాలా చీప్ అయిపోయింది. డిస్కౌంట్ తినగానే ప్రొడక్ట్ మీద వాల్యూ పడిపోతా ఉంది. అందుకని పెద్ద పెద్ద కంపెనీస్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాంటి కంపెనీస్ కూడా ఇప్పుడు ఆఫర్స్ అని పెడుతున్నారు. కోంబో ఆఫర్స్ అని పెట్టడం ద్వారా ఇంకెక్కువ కొంటారు జనాలు. డిస్కౌంట్ అంటే తక్కువ కొంటారు, డిస్కౌంట్ అంటే ఒక చీప్ ఫీలింగ్ వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మనకి సబ్స్క్రిప్షన్ మోడల్స్ అన్నమాట. అంటే ఆన్లైన్ లో ఇంతకుముందు మనం ఫోటోషాప్ కానీ అనుకుంటే సింగిల్ టైం కొంటే అయిపోయాయి, కానీ ఇప్పుడు ఇయర్లీ పెట్టేశారనమాట. అంటే ఒకటే వస్తువుని మల్టిపుల్ టైమ్స్ అమ్మడం అనమాట. అలాగే ఏదైనా సర్వీస్ ని ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే 500కి ఒకేసారి కొంటే అది అయిపోయేది, కానీ దాన్ని డివైడ్ చేసి అదే 4 ముక్కలుగా చేసి 4 500గా అమ్ముతున్నారు, లేదా 4 300గా అమ్ముతున్నారు. అట్లా లాభం పెరిగిపోతా ఉందన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మంత్లీ పేమెంట్ ని ఇయర్లీ పేమెంట్ కి ఒకేసారి పేమెంట్ చేయించేసుకోండి. మీరు మంత్లీ కడితే 1000 ఉంటే 1 ఇయర్ కి మీరు 8000 కడితే సరిపోద్దని కానీ కట్టేస్తా. అంటే ఒకసారి మీరు వేరే వాళ్ళ దగ్గరికి పోకోకుండా ఇంకా వాళ్ళ దగ్గరే సంవత్సరం వరకు ఉండేలాగా చేసుకోవడం. ఎవరికి అర్థం అవ్వవు, బిజినెస్ ఓనర్ కి మాత్రమే అర్థం అవుతాయి. ఇలాంటివన్నీ పాటించకపోతే మన ఎక్స్పెండిచర్ కి, మన రెంట్లకి మ్యాచ్ అవ్వవు. మీ బిజినెస్ లో ఇలాంటివి ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా? చేయకపోతే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే రెంట్స్ పెరుగుతానే ఉంటాయి, శాలరీస్ పెరుగుతానే ఉంటాయి, పవర్ బిల్స్ పెరుగుతానే ఉంటాయి, అన్ని పెరుగుతానే ఉంటాయి. సో ఇవన్నీ కూడా బిజినెస్ లో చాలా మేధావులు కూర్చొని డెవలప్ చేసి ఈ ట్రిక్స్ అన్ని అమ్ముకుంటా ఉంటారు అనమాట. మీరు ఇలాంటి ట్రిక్స్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారు? ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం కేపీ బిజినెస్ గురుని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు బిజినెస్ చేసే ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేసి